డాడ్ పూర్ డాడ్ ఎపిసోడ్ 1. డబ్బు అందరికీ అవసరం. మనలో చాలామంది నా దగ్గర డబ్బులు ఉంటేనా అది చేస్తాను ఇది చేస్తాను అని అనడం విన్నారా? అలా అన్నవారి గురించి ఆ డబ్బు ఏమనుకుంటుందో ఎప్పుడైనా ఊహించారా? ముందు నువ్వు ఏదైనా చెయ్యవయ్యా బాబు, అప్పుడే కదా నేను నీ దగ్గరకు వచ్చేది అని అనుకుంటుంది. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డబ్బు గురించి. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, డబ్బును సరిగా ఉపయోగించకపోయినా, దాన్ని సరిగా అర్థం చేసుకోకపోయినా కష్టాలు పాలవుతారనేది కూడా అంతే నిజం. అందుకే ఈరోజు నేను మీకు డబ్బును ఎలా సరిగా ఉపయోగించుకోవాలో, ఎలా సరిగా అర్థం చేసుకోవాలో నేర్పిస్తాను. ఈరోజు ఎపిసోడ్లో మనం రాబర్ట్ కియోసకి ఇంకా శరణ్ రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం గురించి నేర్చుకుందాం. ఈ బుక్ ఇంట్రడక్షన్ గురించి చెప్పే ముందు నాకు ఒక పెద్ద ఆయన చెప్పే మాట గుర్తొచ్చింది. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం మీకు డబ్బు ఎలా సంపాదించాలో షార్ట్ కట్స్ ఏమీ చెప్పదు. ఇది మనకు డబ్బును ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తుంది. ఎలా డబ్బుల మీద మీకు బాధ్యతను పెంచుకోవాలో చెప్తుంది. దాని తరువాత ఎలా డబ్బున్న వాళ్ళు అవ్వాలో నేర్పిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ బుక్ సమ్మరీని స్టార్ట్ చేద్దామా? బాధ్యతలంటే నాకు ఒక మనిషి పేరు గుర్తొస్తుంది. ఆ మనిషి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా, ఎంత బాధపడినా మనకి కావలసిన ఆనందం మనకి చేసి మనం పడాల్సిన బాధలు అతను పడుతున్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, మన తండ్రినే. జేబులు ఖాళీగా ఉన్నా కూడా ఎప్పుడూ లేదు, కాదు అనే మాట చెప్పడు. నేను మా నాన్న జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ లేదు అనడం చూడలేదు. అలాగే ఈ ప్రపంచం మొత్తంలో మా నాన్న కంటే డబ్బున్నవాడిని చూడలేదు. అలాంటి ఒక నాన్నని దృష్టిలో పెట్టుకుని అతన్ని ఈ పుస్తకంలో ఒక మెయిన్ క్యారెక్టర్గా చేసుకొని మనకి జీవితంలోని ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించడానికి ప్రయత్నించారు రచయితలు. అది డబ్బు. మనం చిన్నప్పటి నుండి వయసుకు వచ్చే వరకు కూడా మార్క్స్ గురించి పరిగెడుతూ ఉంటాం. మన విద్యా వ్యవస్థ, మనం చదువుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి కూడా మనం ఒకే మాటను వింటూ ఉంటాం. చదువు, ఇంకా చదువు, చదువు, చదువుతూనే ఉండు. మనం ఒక వయసు వచ్చే వరకు కూడా మనం అసలు ఏం చేద్దామనుకుంటున్నాం, ఏమవ్వాలనుకుంటున్నాం అనే దాని గురించి అస్సలు ఆలోచించము. రచయితలు ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ మనకి చిన్నప్పటి నుంచి కూడా డబ్బు అనేది సబ్జెక్ట్ లాగా నేర్పించాలి అని అంటున్నారు. ఈ కాలంలో జీవితంలో సఫలం అవ్వడం అంటే సరిగ్గా బ్రతకడం కాదు, ఎక్కువ డబ్బులు ఉండడం. అలాంటప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మంచిదే కదా. స్కూల్ అనేది 6 నుంచి 8 గంటల వరకే ఉంటుంది. తర్వాత మన ఇంట్లోనే ఉంటాం. అది స్కూల్ అయినా ఇల్లైనా పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు యొక్క గొప్పతనం, డబ్బును ఎలా ఉపయోగించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాల్ని నేర్పించడంలో తప్పేమీ లేదు. ఎక్కడో ఒక దగ్గర ఇది మిస్ అవుతుంది. దీని గురించి చాలా సినిమాలు వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి, చాలామంది చాలా రకాలుగా చెబుతూనే ఉన్నారు. అయినా కూడా మనం మార్కుల వెంట పరిగెడుతున్నాం, కానీ డబ్బును అర్థం చేసుకోవట్లేదు. నా దృష్టిలో డబ్బును సరిగ్గా ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుంటే ఈ కాలంలో పిల్లలు పెద్దయ్యాక చాలా సుఖంగా బ్రతుకుతారు. ఒక మనిషి పూర్తిగా అర్థం అవ్వాలంటే తన ఇంట్లో వాళ్ళు, స్నేహితులు తను ఎలా బ్రతుకుతున్నాడనేది చాలా ముఖ్యం. నేను డబ్బులు అన్నిటికీ ముఖ్యం అని చెప్పడం లేదు, కానీ ఏదైనా సాధించాలంటే మాత్రం డబ్బులు ఉండాల్సిందే